వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 4వ రోజు పారాయణం. కళ్యాణి నగర చరిత్ర మరియు ఇప్పటి కళ్యాణి నగర చరిత్ర 11వ శతాబ్దంలో రాయబడింది. హైదరాబాద్ నవాబుల ముఖ్యస్థానమై చాళుక్య వంశం మొదటి సోమేశ్వర రాజావారు తమ రాజధాని నగరంగా చేసుకున్నారు. 11వ శతాబ్దం చివరలో ఈ రాజావారు రాజ్యపాలన చేసి సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. మితాక్షరకారుడైన విజ్ఞానేశ్వర్ చివరలో కళ్యాణిని పాలించారు. విజ్ఞానేశ్వరుడు భారద్వాజ గోత్రస్థులైన పద్మనాభ భట్టోపాధ్యాయుల పుత్రుడు. కళ్యాణి యొక్క విక్రమార్క రాజాకు ఆశ్రయం ఇచ్చాడు. విజ్ఞానేశ్వరుడు తరువాత సన్యాసం పుచ్చుకున్నాడు. యాజ్ఞవల్క్య స్మృతిపై మితాక్షరి అనే గ్రంథం సర్వప్రసిద్ధమైనది. ప్రసిద్ధ కాశ్మీరీ కవి బిల్హనుడు విక్రమార్కదేవ చరిత్ర సంస్కృత కావ్యంలో కళ్యాణి నగరాన్ని సుందరంగా వర్ణించారు. లింగాయత ధర్మ స్థాపకుడైన బసవేశ్వరుడు ఈ ప్రదేశంలోనే జన్మించారు. వీరు బిజ్జల్ రాజు యొక్క మంత్రిగా ఉండేవారని లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది. బసవేశ్వరుడు కళ్యాణి తాలూకా బాగేవాడి గ్రామంలో జన్మించారు. కృష్ణ మలప్రభ సంగమ ప్రదేశమైన కప్పదిలో నివసించారు. ఆయన ఆరాధ్య జాతి బ్రాహ్మణులు. ఇతడి మొదటి భార్య తండ్రి బిజ్జల్ రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు. మామ మరణానంతరం మంత్రి పదవి ఆయనకు లభించింది. తన అక్క కొడుకు చెన్నబసవ మద్దతుతో ఒక స్వతంత్ర మతాన్ని స్థాపించి జంగమ పురోహితుల వర్గాన్ని తయారు చేశారు. జంగముల జీతము రాజా యొక్క ఖజానాలోంచి ఇచ్చాడని, ఉద్యోగం పోగొట్టుకొని లింగాయత ధర్మ సహాయంతో రాజును పరాభవించాడు. రాజు మరణించాడని రాజకుమారుడు తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి బసవేశ్వరుణ్ణి వెంబడించాడు. అప్పుడు ఆయన సంగమేశ్వర్కి చేరుకొని శివలింగంలో లీనమై మాయమయ్యాడని లింగాయత మతస్థుల నమ్మకం. ఆయన తరువాత చెన్నబసవ లింగాయత ధర్మాన్ని ఉద్ధరించారు. బసవేశ్వర్ చెల్లెలు పద్మావతి బిజ్జల్ రాజా యొక్క రాణి. అల్లం ప్రభులింగ బసవకు సహాయంగా ఉండగా ఆయనను గణపతి అవతారంగా వర్ణిస్తారు. నిజాం రాజ్యంలో కళ్యాణి ముస్లిం జాగీర్దార్ల సంస్థానంగా ఉండేది. జాగీర్దార్లను నవాబులు అనేవారు. ఔరంగజేబ్ మరణించిన తరువాత నవాబుల పూర్వజులు ఇక్కడికే వచ్చారు. తరువాత కళ్యాణి బీదర్ల సుబేదార్లు అయ్యారు. తరువాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాధవ్ యొక్క పుత్రుడు రామచంద్ర జాధవ్ ప్రాబల్యం పోయిన తరువాత నవాబులకు కళ్యాణి జాగీర్ లభించింది. 1761 రామచంద్ర జాధవ్ అంతమవగానే నవాబులు పాలించారు. ఔరంగజేబు మరణించగానే 60 సంవత్సరాలు కళ్యాణి నగర చుట్టుప్రక్కల మరాఠీ సర్దారులు రాజ్యమేలారు. తరువాత నవాబులు పాలించారు. ఇప్పుడు కళ్యాణి నగరం అంత ఆకర్షణీయమైనదిగా లేదు. సామాన్య ప్రజల స్థితి సంపన్నమైనదిగా కనిపించదు. 4 దిక్కులా పాడుబడినదిగా కనిపిస్తుంది. పురాతనమైన పెద్ద పెద్ద భవంతులు ఉండేవి. పూర్వం ఒక కాలంలో బంగారు పుప్పొడి రేణువులు ఎగిరేవని అంటారు. గోసావి గల్లీలో హైదరాబాద్ సంస్థానంలో గోసావి వారి మూలస్థానం ఉండేది. గోసావి గల్లీలో 10 మార్గాలు ఉన్నాయి. కళ్యాణి ముఖ్య మహంతులు ఈ గోసావిలు. బీదలకు అన్నదానం దక్షిణ నడుస్తుండేది. గోసావిలు కట్టిన బావి చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. అది చూడదగిన ప్రదేశంగా అనిపిస్తుంది. 4 మూలలుగా ఉండి ఒక పక్క మెట్లు ఉండేవి. ఈ మెట్లు 50 ఆవులు ఒకేసారి దిగి నీళ్లు తాగడానికి వీలుగా ఉన్నాయి. బావి అన్ని దిక్కులకు 200 అడుగుల వెడల్పు ఉంది. తరువాత ఖిల్లా కూడా చూడదగిన ప్రదేశం. ఈ ఖిల్లాపై నుండి కళ్యాణి చాలా బాగా కనిపిస్తుంది.
పై భాగం నుండి చూస్తే దట్టమైన చెట్ల మధ్య కళ్యాణి నగరం ఉన్నట్లనిపిస్తుంది. ఖిల్లాకి ఒక ప్రక్క ఊరు ఉంది. ఖిల్లా ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉంది. అది మళ్ళీ మరమ్మత్తు చేయటం కష్టసాధ్యం. ఒక కాలంలో వైభవయుక్తంగా ఉండేది. ఇంతకంటే ఈ ఖిల్లా గురించి వివరించలేము. ఖిల్లాపై నుండి సూర్యోదయ సమయంలో చూస్తే పూర్వ నవాబుల ఖబరిస్తాన్ సువర్ణ కలశ సహితంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బంగ్లా అంటారు. అదే మసీదు. చూడదగ్గ ప్రదేశం. పూర్వపు ఆర్య సంస్కృతి యొక్క నిర్మాణాలు చూస్తే మనసు ఉద్విగ్నతకు లోనవుతుంది. సదానంద మఠము కూడా ఈ కళ్యాణి నగరంలోనే చూడదగ్గ ప్రదేశం. సదానంద స్వామి రామానంద స్వామి యొక్క గురువు. కాశీ నుండి గౌడ బ్రాహ్మణులు గురువు యొక్క ఆజ్ఞతో ఇక్కడికి వచ్చారు. చిత్ అవధూత్ అనే ప్రశ్నకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అక్కడే నివసించమని గురువు చెబితే ఉత్తరాది నుండి దక్షిణాదిలోని కళ్యాణికి వచ్చి నివసించారు. ఆయన తన శిష్యులతో మఠాన్ని నిర్మించి పూర్తి చేశారు. మఠంలో క్రింద గది చేసుకొని దాంట్లోనే సమాధి అయ్యారు. ప్రాచీన కట్టడాల్లో బసవేశ్వర మఠము కూడా చూడదగింది. లింగాయత ధర్మానికి ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నది. ఈ ఊర్లో ప్రభు యొక్క గాది కూడా ఉన్నది. సంస్థానము తరపు నుండి గాది యొక్క పూజ, జోలి మొదలైన కార్యక్రమాలకు ఒక వ్యక్తి నియమించబడ్డారు. ప్రభు ఈ గ్రామంలో నివసించినప్పుడు ఏ కట్ట మీద కూర్చుని ఉండేవారో అదే ప్రదేశంలో గాది నిర్మించబడింది. ప్రభు యొక్క బాల్య క్రీడలన్నీ ఈ గ్రామంలోనే జరగడం వల్ల ఈ గాది చాలా మహత్తరమైనది. ప్రస్తుత కాలంలో కళ్యాణి నగరం పడిపోయే స్థితిలో ఉన్నా కూడా ప్రాచీన పవిత్రత ఈ గ్రామానికి లభించింది. గోసావిలు కట్టిన బావిలోని నీటితో మామిడి తోటలు పెంచి 1000 చెట్లు బీద సాధలకు పంచారు. కళ్యాణ్ నుంచి 2 మైళ్ళ దూరంలో త్రిపురాంతక్ అనే పెద్ద చెరువు ఉంది. బిల్హన్ యొక్క విక్రమార్క దేవచరితంలో శ్రీతైలప్ అనే చాళుక్యరాజు పుత్రప్రాప్తి కోసం త్రిపురాంతకంలో తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని రాయబడింది. ఇది రమణీయ స్థలమై ఉండవచ్చని ఊహించారు. ఈ త్రిపురాంతకం దగ్గరలో ఆకనాగన్నాచిగవి అనే గుహ ఉంది. ఈ గుహ చాలా ప్రాచీన కాలానిదై చూడదగ్గ ప్రదేశంగా ఉంది. ఈ చెరువు దగ్గర నిలబడి చూస్తే సృష్టి శోభ విలక్షణంగా కనిపిస్తుంది. కళ్యాణి బయటి ప్రదేశం చాలా మనోహరంగా కనిపిస్తుంది. జలాశయము, గుహ, కొండలు, ఆకుపచ్చని వృక్షాలు చాలా రమణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి రమణీయ ప్రదేశంలో ప్రభు మహారాజ్ యొక్క బాల్యమంతా గడపటం వల్ల ఈ ప్రదేశానికి అత్యంత మహత్యం ఉంది. ఇప్పటికీ ప్రభు యొక్క దివ్యమైన లీలలు ఈ ప్రదేశమంతా వినిపిస్తాయి. ఇది మాణిక్య ప్రభు చరితామృతము 4వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.